చూసేయండి ఫ్రెండ్స్, వీడియో మాత్రం స్కిప్ చేయకండి. అయితే ముచ్చటేంది అంటే దోస్తులు, మన మొగుడు దుబాయ్ పోతే సిరీస్ అనేది ఇలా ఫైనల్ ఎపిసోడ్ అని పెట్టేసరికి చాలా అంటే చాలా మంది బాధపడ్డారు. మీకు నిజం చెప్పాలంటే మేము కూడా మస్తు బాధపడ్డాం దోస్తులు. అయ్యో సిరీస్ అయిపోతుందన్న బాధనో లేకపోతే ఏదో తెలియదు కానీ ఏదో అయిపోయింది, కోల్పోయినాం అన్నట్టు ఫీలింగ్ వచ్చింది మాకు. కామెంట్స్ చూసేసరికి మాకు కూడా చాలా బాధ అనిపించింది. అలాగే లతకి ఎవరు పుట్టిర్రు, రజితకి ఎవరు పుట్టిర్రు అనేటి చూపియండి నర్సక్క. వాళ్ళు ఇప్పుడు శ్వేత బాబు ఎట్లుంటున్నారు, వాళ్ళతో ఎట్లుంటున్నారు, వీళ్ళతో ఎట్లుంటున్నారు అంటే మీరు చూడకపోయినా కూడా మీ వర్షన్లో మీరు చెయ్యండి అని చాలా కామెంట్స్ వచ్చినాయి దోస్తులు. సో మీకోసం అయితే ఆ ఎపిసోడ్స్ అనేది కంటిన్యూ చేస్తాము. మళ్ళీ రేపు మధ్యాహ్నం సేమ్ అదే టైంకి మన మొగుడు దుబాయ్ పోతే సిరీస్ అయితే వస్తుంది. మిస్ చేయకండి, బాధపడకండి, ఖచ్చితంగా మీకోసం కంటిన్యూ చేస్తాము. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ దోస్తులు. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు అనంటే మేము ఏ సిరీస్ చేసినా మా 100% ఎఫర్ట్స్ పెట్టి ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ కోసం మనం వీడియోస్ చేయాలి అని ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నాము. అందుకు మీరు అందరూ మమ్మల్ని మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, మంచిగా ముందుకు తీసుకొస్తున్నారు దోస్తులు. ఇట్లనే ముందుకు తీసుకురావాలని అయితే మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఇట్లనే సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా మీ ముందుకు మంచి మంచి కంటెంట్తో మీ ముందు ఉండబోతున్నాము. నాకు ఎందుకో తెలియదు, కొంచెం బాధ అనిపిస్తుంది దోస్తులు. ఎందుకు అనంటే ఏ సిరీస్ చేసినా మనం చేస్తూ ఉంటాం కదా, సిరీస్ అయిపోతుంది అని అనేసరికి మాకు బాధ అనిపిస్తుంది, మీకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అంతలా మన సిరీస్కి మన ఛానల్కి అడిక్ట్ అయ్యారు. అలాగే మేము కూడా మాకు రోజు ఇదే పని కాబట్టి పోతుంది అనేసరికి కొంచెం బాధ అనిపిస్తుంది దోస్తులు. బట్ పర్లేదు, మొగుడు దుబాయ్ పోతే సిరీస్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. ఆ గోల్ ఏంటి అనంటే ఫస్ట్ మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఏది ఏమవుతుంది, ఏం పోతుంది, ఎందుకు చేసుడు అవసరమా అని చాలా దెప్పి పొడిచిరు దోస్తులు మమ్మల్ని. అలాంటి వాళ్ళకి మేము సమాధానం చెప్పాలనే వాళ్ళ మాటలు పట్టించుకోకుండా మేమైతే చేస్తూనే ఉన్నాము. మమ్మల్ని అయితే ఇంత ముందుకు తీసుకొచ్చారు, అలాగే ముందుకు తీసుకువెళ్ళండి దోస్తులు. మన ఛానల్ టార్గెట్ తెలుసు కదా, 1 lakh సబ్స్క్రైబర్స్ మనం సిల్వర్ బటన్ కొట్టాలన్నమాట. ప్లీజ్ దోస్తులు, కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకో బాధ అనిపించింది దోస్తులు, అందుకే ఈ రకంగా మేము బాధపడుతున్నాము. ఏదైనా ప్రతిదీ మీకు షేర్ చేసుకుంటాము. ఎందుకనంటే ఈ ప్రపంచంలో మన చుట్టూ ఉన్న వాళ్ళే మన శత్రువులు. ఎవరికి మన బాధ షేర్ చేసుకున్నా కూడా ముంగట ఓకే అంటారు, వెనుకకు ఎక్కిరిస్తారు, నవ్వుతారు. అలాంటివి చాలా అంటే చాలా జరిగినాయి మా లైఫ్లో. అందుకే ఇప్పుడు ఎవరిని నమ్మాలన్నా కూడా నమ్మబుద్ధి కావడం లేదన్నమాట. మాకేదున్నా మీతోటే షేర్ చేసుకుంటున్నాం. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే కోడలు డెలివరీ అయితే అత్తకు వచ్చిన గోస పార్ట్ 139 అన్నమాట. మరి లేట్ ఎందుకు దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. హలో చెప్పే. ఏడున్నావురా, ఇంటికాడనే ఉన్నావా? ఇంటికాడనే ఉన్నా, చెప్పు. నేను అత్త అన్న మీ ఇంటికి. ఎందుకే ఇప్పుడు అచ్చుడు? కాదురా, నిన్న నీకు ఏం చెప్పినా మీ అమ్మోళ్ళతోటి మాట్లాడదామని చెప్పినా లేదా? మళ్ళా ఎందుకు అచ్చుడే అని అంటాను. అబ్బా అద్దే, నాకు భయం అవుతుంది, నీ కాళ్ళు మొక్కుతా. అరే వారి ఏం కాదురా, మీ అమ్మోళ్ళతోటి చెప్పుదాము. మీ అమ్మోళ్ళకి చెప్తే మీ వాళ్ళు మా ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఒప్పుకొని మా వాళ్ళతోటి మాట్లాడతారా, నీకు దండం పెడతారా, లేకపోతే నన్ను ఎవరికోకరికి ఇచ్చి వీళ్ళు అంట పెడతారు. అప్పుడేం చెప్తావు? అబ్బో నాకు పిత్తులు పడతానయ్యే. నీకు పిత్తులు పడతాయి, ఆయనక దొడ్డికి కూడా పడుతుంది, కానీ గంత భయపడు అవసరం లేదు. అదే పిచ్చిదానా, నీకు మా వాళ్ళతోటి మాట్లాడడానికి డేర్ ఉన్నది కానీ నీ వాళ్ళతోటి మాట్లాడడానికి డేర్ లేదా అనే? లేదురా, అందుకే మీ వాళ్ళతోటి మాట్లాడతా అంటున్నా. ఉండు, ఇంటికాన్నే అత్తాన్నా. అబ్బా నీకు దండం పెడతానే, నేను ఉండనే. ఇగో నువ్వు వచ్చి మా అమ్మతోటి మా అక్కతోటి మాట్లాడు. ఏమంటుర్రో ఏం కథనో మెల్లగా నాకు అంత అయిపోయినాక ఫోన్ చేయి. అప్పుడు అత్త నేను అప్పుడు ఇళ్ళకు సంధాయించి చెప్తా. లేకపోతే నువ్వు వచ్చే వరకు నేను ఇంట్లోనే ఉండి నువ్వు ముచ్చట మాట్లాడినావు అనుకో, ఇక మా శకుంతలాదేవి నన్ను మొత్తం గొడ్డలు తెచ్చి నరుకుతుంది. సరే సరే, మరి నువ్వు బయటకు పో, నేను వస్తాన్నా. నీకు గంత డేరెట్లున్నదే మా వాళ్ళతోటి మాట్లాడనీకి? అరే ఉన్నదిరా, నువ్వు పిచ్చి పిచ్చి చేయకు. నువ్వు బయటకో ఫస్ట్, నేను ఒక్కదాన్ని మాట్లాడి హ్యాండిల్ చేస్తావు. ఓ అవ్వా, ఏం మాట్లాడుతావో ఏమో, నేను బర్రెకాడికి పోతాన్నా. వేడికన్నవో, నేను అంత అయిపోయినాక ఫోన్ చేస్తపో. పోతాను ఇగరా. సరే సరే. ఫస్ట్ టైం బంటికాడు లేకుండా ఇల్లింట్లకు వచ్చిన ఇళ్ళతోటి మాట్లాడితే వీళ్ళు ఏమంటారో ఏమో. ఆంటీ, ఓ ఆంటీ, అతక్క ఉన్నవా? ఓహో నువ్వా స్వీటీ, ఏమైంది? ఏం లేదు అతక్క, మీ అమ్మ ఏం చేస్తుంది? ఏం లేదు, ఎందుకు అమ్మతోటి పనా? ఇద్దరితోటి పని. అవునా, ఏం పని? అంటే నీ విలువ. అమ్మా అమ్మా ఇగరా. ఏందవ్వా,
ఓగి స్వీట్ పిలుస్తాందే. ఏమైంది పిల్ల, మీ అమ్మ రమ్మన్నదా? లేదు లేదా ఆంటీ. మరి ఏంటిది ఆంటీ? మీతోటి ఒక ముచ్చట మాట్లాడాలి. ఏంటిది చెప్పు. ఈ బంటి ఉన్ను నేను లవ్ చేసుకుంటున్నామా ఆంటీ? ఏంటి? అవునక్క, మా ప్రేమ నడవబట్టి 3-4 సంవత్సరాలు అవుతుంది. అమ్మో వాయ్యో, నా బంటిగాడు ఇంత పెద్ద పని చేసిండా? అయ్యో ఆంటీ, మీరేం కంగారు పడకండి ప్లీజ్, నేను చెప్పేది నిమ్మలంగా వినండి. అడు ఏడి బిడ్డావానికి ఫోన్ చేయి ఫస్ట్. అని లావులు ఇలా తొండలు చొరగొడతా నేను. ఏ నిజం చెప్పు, నువ్వు జోక్ చేస్తలేవు కదా? నిజమే అక్క, అంటే నాకు ఫుల్ ఇష్టం. బంటి నేను ప్రేమించుకుంటున్నాం. ఈ ముచ్చట మీతోటి ఎప్పుర్రి అని అంటే బంటి చెప్పట్లేదు. నేనే మీకు చెప్దామని వచ్చిన. నాకు ఇంట్లో సంబంధాలు చూస్తుర్రు. సంబంధాలు చూస్తే నీ వాళ్ళు చూపిన పిల్లగాన్ని చేసుకోపోయినావు. గీ లవ్వేంది లౌడా ఏంది నాకు అర్థమైతలేదు. మా బంటిగాడు ఇట్లా కూడా చేస్తాండ అయితే? కొర్ర కాగే అమ్మ, నోరంతా పోయేటట్టు ఎందుకు కొడతావు? మరిగా వాళ్ళు ఊకుంటురా బిడ్డ? ఈడు ఆ పిల్లను ప్రేమిస్తున్నా అంటే ఈ లవ్వాయి ఊకుంటురా? అయ్యే పోను వన్ రమ్మనిటు. హలో బంటి. అక్క ఎడున్నావురా? ఇక రా ఇంటికి. నేను బర్రె కాడున్నానే, బర్రెకు నీళ్లు పెట్టాలి. బర్రెకు నీళ్లు తర్వాత పెడదు అని ఒకసారి అర్జెంట్ గా ఇంటికి రా. ఏమైందే అక్క? రారాదు. సరే. నేను కోరుకునేది మిమ్మల్ని ఒకటే, మీరు మా పెళ్లికి ఒప్పుకోవాలని. మా ఇద్దరు లవ్ మీరు యాక్సెప్ట్ చేస్తే మా వాళ్ళతోటి వచ్చి మాట్లాడితే మా వాళ్ళు నాకు పెళ్లి చేయకుండా ఉంటారు. భలే ఉన్నది పో చిత్రం. ఏమో భలే ప్రేమించిండు మా బంటిగాడు నిన్ను. నిన్ను ఏం చూసి ప్రేమించిండో నాకు అర్థమే అయితలేదు. ఎందుకు అంటున్నారా అంటే మా మనసులు కలిసినాయి ఇద్దరి. అదే ఎప్పుడు కలిసినాయి, ఎందుకు కలిసినాయి, మా బంటిగాడైతారా అని. ఓరి బాడకవు, ఎంత పని చేసినావురా? ఏమైందే? ఎవరైతే అద్దన్నను వాళ్ళనే ప్రేమించి ఇంటికి పట్టుకురావాలని చూస్తున్నావురా? అమ్మో, నువ్వు గంతగట్టి గొర్రకే నాకు భయం అవుతుంది. ఈ పిల్ల మంచిదే, అందుకే ప్రేమించిన్నే. ఈ ప్రేమకే గిరాలుగా డైరెక్ట్ ఓ పొయ్యి వాళ్ళింట్లోనే పెళ్లి చేసుకొని వాళ్ళింట్లోనే ఉండిపో. నువ్వు నా ఇంట్లోకి రావద్దు, నా ఇంట్లో ఉండద్దు. ఈ కథ మంచిగానే ఉన్నది. నేనెందుకు గాలినింటికి పోతనే? ఆమెనే మన ఇంటికి వస్తుంది కదా పెళ్లి చేసుకుంటే. ఈ నోట్ల మన్ను పోతే నల్లి కుట్లోని లెక్కుండి ఊకే చెవు కాడ ఫోన్ పెట్టుకుంటా, మూతి కాడ ఫోన్ పెట్టుకుంటా మాట్లాడతా అంటే దోస్తులు అన్నావు. ఇక నీ దోస్తాను గిదా బిడ్డ? అక్క, నువ్వన్న చెప్పే అమ్మకు గంతగానం ఉర్రకమని నాకు భయం అవుతుంది. ప్రేమించేటప్పుడు లేదా భయం? బాబుకు తెలిస్తే నిన్ను కైవ ఎత్తడు. అబ్బా అమ్మ, నీకు దండం పెడతానే. ఓవ్వా, నీకు ఇట్లా కాదు, ఓ 10 బర్రెలను కొనిస్తా. నువ్వు బర్రెలను కొట్టుకుంటా సాదుకుంటానే ఉండాలి. అవు పిల్ల, బర్రెల్ని సాదటంతో పెళ్లి చేసుకుంటావా? అది కాదు, మీరు 20 బర్రెలు కొనుర్రి. ఆయన జాస్తాడు, నేను పెండదిత్తా. కానీ నాకు బంటే కావాలి. ఇది నాకు తగ్గట్టు దొరికిందిగా. ఈ కథ మంచిగానే ఉన్నది. గట్లా నేను ఒప్పుకోను. నువ్వు మా బంటిగాన్ని మర్చిపోవడం అంటూ జరగదాంటి. నేను చచ్చిపోతా బంటి లేకపోతే. ఆ చచ్చిపోవుడు ఎందుకు? లోకం మీద బొచ్చడు మంది మొగోళ్ళున్నారు. మీ వాళ్ళు చూపిన సంబంధం చేసుకొని బతకరాదు? లేదు, నాకు బంటే కావాలి. ఆ దగ్గర ఏమున్నదంతగానం? ఆడేమన్నా జాబి ఎత్తాండా లేకపోతే మొత్తం అందంగల్ల మొగోడా? అని మనసు చూసే నేను లవ్ చేసిన. అని మనసు నీకు కనబడుతుందా ఏమన్నా? ప్లీజ్ ఆంటీ, మీరు అట్లా మాట్లాడకుర్రి. మీకు దయచేసి దండం పెడుతున్నా, మీరు ఒప్పుకోర్రి ప్లీజ్. పొట్టి బట్టలు ఎత్తావు, తోడలు కనబడేటట్టు బట్టలు ఎత్తావు, మిడ్డెత్తావు, ఆడికి తిరుక్కుంటా అన్నల పడ వరకే అల్లైతది. నీకేమన్నా ఇంట్లో పని వస్తా అది? నిన్ను వేసుకొని నేను ఇంట్లో పెట్టుకొని మీ ఇద్దరు చుట్టూ నేను గొడ్డు సాకిరి చేసుకుంటా బతకల్లా ఏంది జీవితాంతం? లేదంటే నేను అన్ని పనులు నేర్చుకుంటా, అన్ని పనులు చేస్తా. ఇక గిట్లా సోకుల పడ్డాక అన్ని మాయేసేటట్టే ఉన్నావు. ఎప్పుడా ఏం చెప్పవేంద్రా? అగజూడు నా ముంగట్నే ఆరా పోరా కొడుతాంది నా కొడుకుని ఇప్పుడే. ఇక పెళ్ళయిందంటే ఏమరా బాడకమంటది కావచ్చు. అమ్మ, అది కామెనే లవ్ చేసుకునేటోళ్లకు. సార్కు దాగుంటావు. ఇట్రారా, నువ్వు ఒకసారి ఇట్రా. ఓ అమ్మో, నేను రానే. నాకు తెలియదు, లవ్వు లేదు కొవ్వు లేదు. నేనైతే ఒప్పుకోను. నేను వచ్చి మీ వాళ్ళని అడగా. ప్లీజ్ ఆంటీ,
ఆ వాళ్ళకు నేను చెప్తే లొల్లి ఎత్తరు. అదే మీరు వచ్చి గిట్లా ప్రేమించుకుంటుర్రు వాళ్ళని చెప్తే నా పెళ్లి చేయకుండా ఉంటారు. బంటికి జాబ్ వచ్చినాకనే మేము పెళ్లి చేసుకుంటాం. ఆయనకి ఇక జాబ్ వస్తుందా? ఈ ప్రేమ సోకులు ఉన్నోనికి ఆడు చదువుకొని జాబ్ తెచ్చుకుంటాడా? ఇక నీ చుట్టూ తిరిగే వరకే వానికి కాళ్ళు అవుతుంది. అందుకే బుక్కులు పడతలేడు, ఈ మధ్యలో చదువుతలేడు. ఏమన్నా అంటే బర్రె కడిపోతున్నాను పోతాండు, ఇక నీతోటి ఫోన్లు ఒత్తుతాండు. ఇంకో 10 బర్రెలు కొంటాయ్యా, అదే జాబ్ చేసుకుంటా బతుకుతాడు వీడు. పర్లేదు ఆంటీ, ఇద్దరం బర్రెల్ని చూసుకొని బతుకుతాం. అరే బట్టి ఏంట్రా ఇది, ఈ బతుకు బర్రెల పాలేనా? ఇక బర్రెల సుటి చేసిన మంచిదే కానీ నాకు ఇదే పిల్ల కావాలనే అక్కో, అవ్వ నొప్పియే. నవ్వత్తంద్ర బట్టి నేను చూస్తే. అంటే మీరు రేపటి వరకు ఏ విషయం అనేది నాకు చెప్పుర్రి. నేను ఇప్పుడైతే వెళ్తున్నా, మీరు ఒప్పుకొని మా వాళ్ళతోటి మాట్లాడితే ఓకే, లేకపోతే మా వాళ్ళు నాకు వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తా అంటే మాత్రం నేను చనిపోవలసిందే. ఏమైందిరా, ఏం మాట్లాడవు? నేను మాట్లాడతా అంటే పెద్ద గుడ్లు పెట్టుకొని చూస్తావు అని గుడ్లన్నీ వలుగుతాయా ఇప్పుడు? అక్క, ఈ రేపు నాకు ఇదే టైంకి చెప్పుర్రి ఏ విషయం అనేది. నేను వెళ్తున్నా. సరే సరే. ఓ నా పదట్లోడా, గింత అంత లేవు నీకు ప్రేమ ఎందుకురా? అక్క నన్ను కాపాడే. అబ్బా, నువ్వు రోజు ఈ పోరు గురించి బొంకేది. ఈ పోరిని ప్రేమించుతున్నానా బిడ్డ? స్వీట్ లేదానే అని ఒరుతివి. పోరిని అవగా పోరు గురించి వీడెందుకు అడుగుతుండని నాకు డౌట్ వచ్చింది గాని గిదా సంగతి. ఆ పోరిని మర్చిపోరా బాడుకవు. పొట్టి బట్టలు వేసుకొని పోరి ఎంటకలను నిరబోసుకొని రోడ్ మీద ఊకే తిరుగుతుంది. నీకు గా పోరెట్ల నచ్చింది? నేను ఊళ్ళో పోరే అద్దు అని చెప్పినా. నువ్వు ఊళ్ళో పోరే కావాలని దాని చుట్టూ తిరగబడుతుంది. అన్నీ బంద్ చేసుకో బంట, లేకపోతే నా చేతులు ఉన్నది నీకు పెంట. అమ్మా నీ కాళ్ళు మోకుతానే, పొల్ల మంచిదే, నీ పనులు నేర్చుకుంటదే అమ్మా. అదేం నేర్తదిరా సోకుల పడే పొల్ల? నీ లేకపోతే అది చత్తదే అమ్మా. అమ్మా, ఆ పొల్ల ఏమంటాను తింటానవా అని? బర్రెకు సేవ చేస్తాడు బంటి, నేను పెండది ఇస్తా, అట్లయినా బతుకుతాము అంటాను తిన్నావా అని? ఇగో వీడు రేపటి వరకు ఆ పిల్లని మర్చిపోతా అమ్మా, నేను మంచిగా చదువుకుంటా, ఇంట్లో మీతోటే ఉంటానని రేపు చెప్తానేమో వీడు ఇంట్లో ఉంటాడు. లేదు అని రేపు మళ్ళీ ఇదే టైంకి ఆ పొల్లే కావాలన్నాడు అనుకో, బిడ్డ ఈయన బట్టలన్నీ చదిరి ఈయన బట్టలు వీడు బయట పోవాల్సిందే. మా ఆలోచించే, నేనెవ్వరి మాటినా, నా మాటే శాసనం. శకుంతలాదేవి నీ కాలు మొక్కుతనే. కాళ్ళు మొక్కినా ఏళ్ళు మొక్కినా నా మాటే శాసనం. బిడ్డ ఆయనకి మంచిగా చెప్పు. అక్క నీ కాళ్ళు మొక్కుతనే, నీ కాలు కానీ నెత్తిలో పోసుకుంటనే. ఆ శకుంతలాదేవిని ఒప్పియే, నీ కాలు మొక్కుతా బాంచను. దాన్ని చిన్నప్ప నుండి చూస్తున్నావు, అది మనం చెప్తే ఇంటదారా? ఇక నీ ప్రేమ గుగ్గి పాలుపో. వాక్కో నీ కాలు మొక్కుతనే. మా పెళ్ళికి ఒప్పుకొని కట్నం పోసిర్రనుకో, అలా 2 లక్షలు నీకే ఇత్తనే. 2 లక్షలు ఇస్తావారా? ఇత్తనే, 2 లక్షలు ఇత్తా. 2 లక్షలు ఇయ్యి, 2 తులాల బంగారం పెట్టు, అట్లయితే ఒప్పిస్తామ్మను. ఇక 2 లక్షలు నీకిచ్చి 2 తులాలు పెట్టినాక నీకే 6 లక్షలు పోతాయి కాదే అక్కో. నాకేం పోతారు ఇక వాళ్ళు పోతారో పోయారో లవ్ మ్యారేజ్ అన్నాక. అట్లా అసలుకే ఒప్పుకోను నేను. నువ్వు 2 లక్షలు 2 తులాలు పెడతా అని అంటేనే నేను పోయి అమ్మని ఒప్పిస్తా. మెల్లగా దీంతోటి బొంకుదాం, అది పెట్టిన వరకు చూద్దాం. సరేనే అక్క. సరే సరే తియ్యి, అప్పటికి మెల్లగా దాంతోటి మాట్లాడతా తియ్యి సాయంత్రం వరకు. నీ కాలు మొక్కుతనే అక్కో, జరా మాట్లాడి నాకేం ముచ్చట అనేది మళ్ళా ఫోన్లా చెప్పు. నేను పోయి బర్రెకాన్నే ఉంటా, ఆ బర్రెను సాయంత్రం పట్టుకొని అత్తా. అన్నం తినవారా? అది ఇప్పుడు అన్నంలో విషయం పెట్టినా పెడుతుంది నాకు. గట్లెందుకు పెడుతుందిరా? ఏమోనే అక్క, పోతాన్నా. అక్క అమ్మ ఇట్లా ఒప్పుకోకపోయింది అనుకో, అట బర్రె చత్తది, ఇటు నేను చత్తా. దానికి మేమిద్దరం కావాలనంటే మా ప్రేమ అది ఒప్పుకోవాలి, నువ్వే ఒప్పియాలే. లేదు లేదు, దాన్ని చంపుతా, నేను చత్తా. ఈ బొంద కనిపో, ఎవరు చచ్చులు లేదు కనిపో. నాకు మా తమ్ముని చూస్తే నవ్వొస్తుంది. బాబ్బా, ఈయన ఈ స్టైల్ కు భలే పోరిని పట్టిండు పో. ఆ పోరి ఈయనకి మంచిగానే బుక్ అయింది కదా. అవు మల్లక్క, మా రాయమల్లు గాడు ఇటు కనబడతాండా? ఏమోనే, నాకేమెరక నీ రాయమల్లు సంగతి. ఏమో అంతేనా, దాని దగ్గరికి అత్తాండా అని. ఏం పాడోనే, అటు మేము పోతలేము. వాళ్ళ ఇంటి దగ్గరనే జరసేపు కూసుండి అత్తన్నాం గాని అటు ఎందుకు పోతాం, పోషి దగ్గరికి పోతలేము. ఏమున్నా ఇంట్లో ఉంటనే లేడు, నా కళ్ళల్లా పడాలే దాన్ని ఈసారి బట్టలు ఇప్పేదంతా. ఏం చేస్తారు ఓరు చిన్నగా రాదా అనే ఒరుకుంటనే అత్తావు. జోడి ఎట్లా జోడు మీద వచ్చిపోయి
ఏం పుట్టింది పాట పాడబడుతుంది లేదుకుండక్క ఇలా మల్లక్క దగ్గరికి వచ్చి కూర్చొని పెడతావు ఏం సంగతి మొత్తం గూట్లకయ్యి వెళ్తలేవు రాయమల్లు పట్టుకొని ఉంటానవా అని కుక్కలకిస్తే ఆన్ని నేనెందుకు పట్టుకొని ఉంటారే దొంగ బాడకవాడు ఇంట్లోనే ఉంటలేడు ఆ పోషింటికి పోతాండా ఈ బొడ్డి చెప్తుందా ఏంది మళ్ళా తిట్లు పడుతుంది చెప్పకే నర్సి ఎప్పుడు ఆడుండకపోతే ఏడుంటాడు ఓ బోరి నువ్వు చూసినావే దీనికి అన్ని తెలిస్తే నర్సీకి నాకు ఎరికే నాకేం తెలుస్తుంది మేము పోసి దగ్గరికి పోతలేము పోసి మాతో ఎక్కువ ముచ్చట పెడతలేదు అంతేనా ఇక అది సోకుల పడ వరకే ఆళ్ళు అవుతుందాయే ఈ బిత్తిరి తెచ్చిందేమే నర్సి గిటు హాయ్ గుండు ఊర్ని అవ్వ నన్ను గుండు అని పిలుస్తుందేమ్రు ఇది గుండు మా హబ్బీది గుండు రెండు గుండ్లు ఏంది అయితే గుండు అయితే ఏంది ఇది మొగడు ఎక్కడ ఉన్నది నా మొగంతోటి దీనికేం పని ఎందుకు నీది మొగడుకు రెండు పెళ్ళాలు ఉన్నదా ఒకటే ఒకటి నో ఒకటి నీది మొగుడు దీకి రెండు ఉంది నేను చూసినాది ఆగో చూసినావా ఎప్పుడు చూసిందేంది ఎప్పుడు చూసినావు నీది ఇక్కడనే ఉంటాదా ఎప్పుడు చూసినా బయటనే ఉంటాది నీది ఏ లోపట ఉండదా ఏం బయట ఉంటది నేను ఎప్పుడు నిండా మూసుకొనే ఉంటా నాదేం కనబడుతుంది నీకు ఇది బిత్తిరదా మంచిదా నీది మొగడు అక్కడ పన్నాది నిన్న ఎక్కడ పన్నాది అక్కడ పన్నాది రోడ్డు మీద ఇల్లు ఉన్నది అక్కడ పన్నాది పోషింట్లో పన్నదని చెప్తుంది ఈమె కూడా చూసిందా ఏంది ఓర్ని అవ్వా ఇది హోము గయా ఓర్ని ఆ మొగడు ఎక్కడ పన్నాడు చూపిద్దుపా నీది అక్కడ పన్నాది ఐ విల్ షో యు ఏమంటదేమే ఓ గుండక్క ఎన్నో వన్నది చూపిస్తా అంటాంది కదా పో ఆ పోషింటికే ఇప్పుడు ఇది పట్టుకపోవాలి ఆ పోసిన రోడ్డు మీదనే బట్ట తిప్పుతాంత నేను మల్లక్క మనం కూడా ఓదాం పాజేసే టైం పాస్ అవుతుంది ఈ టైం పాస్ కి ఎగ్గిదారుగా మనం ఇప్పుడు పోయినాం అనుకో ఆ పోష అనుకుంటది కదా వీళ్ళిద్దరే మళ్ళీ చెప్పిర్రు అనుకుంటదే అది చెప్పనే బట్టే నీది నాది అనుకుంటా ఏమోనే నర్సి కట్టవే పాడైంది నీది మొగడు ఇక్కడ పన్నాది ఏంద్రో గింత గట్టి కొడుతుంది రాయే లవిడి ఏందే బోసి నా ఇంటి ముంగడికి వచ్చి నన్ను లవిడి అని పిలుస్తాను నేను కుక్కలకి ఇస్తే ఇన్నిత్తరే గాడుదలకు ఇది నీ మొగడితో పన్నాది అయ్యో ఈ బొడ్డి నిన్న చూసింది ఇప్పుడు పోయి గుండుదానికి చెప్పిందా ఏంది అయినా వాని పెళ్ళం గుండుదని ఎట్లేరుక నేను మొగడేవాడు నా దగ్గర వాన్నోడేవాడే ఏ లవిడి నీ బుద్ధి మార్చుకుంటలేవా అని ఇంకా ఆమె ఎవరో కూడా నాకు తెలియదు మొన్న నా మొగన్ని చూసి నిన్న నీ దగ్గర వన్నడు అని నన్ను దోరుకొని అత్తాంది నీ మొగడుకు రెండు పెళ్ళాలున్నాయా అని అంటాంది సిగ్గులేనాడదానా సిగ్గు లేదే నీకు మానం లేదే నీకు శరం లేదే దేవుడు పెట్టలేదే ఏ లవిడి నీది రెండు సేము లేదు అందుకే నీది మొగడు ఇక్కడ పన్నది ఇది గమ్మతుంది పూరి ఏం సేమ్ లేదే బొడ్డి నేను కుక్కలకి ఇస్తే నువ్వు ఎవతువో ఏమో నన్ను తిట్టిపిస్తాను వాట్ ఆర్ యు టాకింగ్ ఐ కాంట్ అండర్స్టాండ్ యువర్ లాంగ్వేజ్ ఇక మారవానే నీ బుద్ధి మార్చుకోవానే అవునే ఓ లవిడి నా సవితి మరి అంత కావడం ఉంటే ఇంకా లోకం మీద బొచ్చడు మంది మొగోళ్ళు ఉన్నారే పెళ్ళాన్ లేనోళ్ళు వాడిని పట్టుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే రోజు దబిడి దిబిడి ఉంటది కాదే ఏమో నా మొగని పట్టుకొని ఎడతానవేవే నా మొగనాలు వానే నా సవితి వానే దొంగ రండా దొంగ ముండా నా కొంపంతా ముంచుతాన్నావు దొంగ ముండా దొంగ రండా ఎవతినే నువ్వు తిట్టేది నువ్వేనే రండవు నువ్వేనే ముండవు నువ్వేనే గుండు ముండవు గుండు ముండా గుండు ముండా గుండు ముండా ఓ పుల్లా నిన్ను దంతరిగరా నిన్ను ఫస్ట్ అన్నాడే ఏమో తెల్ల బూరు పెట్టుకొని నన్ను తిట్టిపిస్తాను దీని మొగన్న దగ్గర వండంగా నువ్వు చూసినావే నువ్వు దొరకబట్టినావే నిన్ను కుక్కలకి ఇస్తే వాట్ 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 బూట్ 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 పొల్లలే నా కళ్ళద్దాలు వదిలే ఇరుగుతాయే లవిడి ఎడ
విసుకుతానవే దొంగ ముండా నీ పిసుకుడు ఆవుల పోను సత్తన్నరే వదిలే ఏ చోటి అబ్బా ఇష్పెట్టే నువ్వు వదిలిపెట్టే ముండా అబ్బా నీ కళ్ళు మంట ఏం బిస్కిరవే నా సచ్చిన మొగడన్న విసుకలేడు నీ ఉన్న మొగడన్న విసుకలేడు ఇంతగానం చూసినవా రండ చూడు అంటే నా మొగంతో వన్నాదేడి రాగుర్రే గుండు బేబీ దే ఆర్ బీటింగ్ మీ గుండు బేబీ నిన్ను బొంద పెట్టా నువ్వెందుకు వచ్చిన వేడికి చెప్పే ఇక నిన్నేం చేస్తే నువ్వు నా మొగన్ నిష్పెడతావే ఏ బొడ్డి నువ్వు నిరూపించే నీ మొగంతో వన్నది లేచింది ఏ చోటి ఇగరా ఇట్రా ఏమైందవ్వా ఈ పెండ్లామే పట్టుకొని వచ్చింది నా మొగడట దీని దగ్గర వన్నడట నిన్న ఏ దానికి తెలుగు రాదు మన రాదు దాని మాటలు మీరేం పట్టుకొని వదిలి పెట్టుకుంటారవ్వా బేబీ దే ఆర్ వాట్ సేయింగ్ బేబీ హబ్బీ గుండు హబ్బీ వేర్ దీని మొగడు అక్కడ పన్నది నిన్న నీ బొందనే బొందా దాన్ని నరుకుతా నీ పెండ్లాన్ని నీ పెళ్ళని దేవట్టి ఈ బొడ్డి నన్ను కొడతాంది పిసుకుతాంది వచ్చి నువ్వు పిసుక్కోకుర్రి కొట్టుకోకుర్రవ్వా దాని మాటలు పట్టుకోకుర్రి దానికి తెలుగు రాదు లేదు అది బరాబరే చెప్పిందే ముండా ఆమెకేమో తెలుగు రాదు మీరేమో పిస నర్సి నీ పాత్ర కూడా ఉన్నదే ఇల్లా మెల్లగా ఏ వెరగనట్టు వెనకాల వస్తున్నావు కదా పోసక్క నా జోలికి వచ్చినవనుకో చూసుకోయ్య మంచిగా ఉండదు ఏమైందే గీడున్నావు నీది వచ్చిందా నీది అక్కడ పన్నది దే ఆర్ ఫైటింగ్ నాదెక్కడ వన్నది ఏం ఫైటింగు ఏమైంది ఓరాయమల్లు నిన్న దాదా పోసవ దగ్గర ఉన్నవట కదా ఆగో ఈ పిల్ల చెప్తాంది గుండు అవ్వకు ఇద్దరు లొల్లి పెట్టుకుంటారు ఇది మంచిగా ఉన్నది మొత్తం ఎందుకు తెరిసినది ఆ, ఏం మంచిగుంది ఏం తెరిచినా ఓ బాడుకో నీ కన్ను మండ నీ కళ్ళల్ల కాకులు ఒడవా నా దినాలకున్నావురా నా సాగు చేస్తావురా ఇక మారవారా నువ్వు అరే నేను గా పోసవ దగ్గరకు పోతలేనే నువ్వు రాయే అట్టిగా లొల్లి పెట్టుకోకుర్రి నా ఇజ్జత్ తీయకుర్రే రోడ్ మీద ఇక నేను బయలుపడి చత్తరా బాడుకో దీంతోనే వండు లేవురా ఇక అయ్యో అద్దే గుండుదానా నువ్వు రాయే ఈ దీనికి తెలుగు రాదట ఇక రాయే అదేం చెప్పింది నమ్ముతాను ఓ రాయమల్లు నా జోలికి వచ్చిర్రు అనుకో చూసుకో ఇక మీ కొంప అంతగాల పెడతా నువ్వు వానే బోశ్రీ నిన్ను పోలీస్ స్టేషన్ వేసి తొక్కిపిత్తా ఇప్పుడు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ లో పోతున్నాగు అయ్యవాళ్ళుగా నిన్ను దాన్ని ఇద్దరిని తొక్కిపిత్తా డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కోతి ఇప్పుడు ఆగు అద్దే అద్దు అరే ఆగే ఎటు పోకే ఇది పోతుంది పోతాంది అత్తాంది అనుకుంటా మంచి చెరలు పెట్టించింది పెళ్ళాం ఏం చేయాలవ్వా ఇది ఇంట్లో ఉండమంటే ఉండదు మొన్న కర్మానికి దీన్ని సిక్కుడుగా అమ్ముతాను దొరికొచ్చినందుకు ఇక నాకే ఊరంతా తెలిసిందని ఊరంతా తిరుక్కుంటా అత్తాంది ఏం చెయ్యాలి బాలేపో ఇద్దరికి లొల్లు పెట్టించింది ఉన్నది ఏందో ఏందో అంటాంది హే నీది బగ్గా ఉంది నా మొగడిది కావాలి నాకే ఉన్నది నీ మొగడిది నాకేం కావాలి ఏ పాడవా ఇది ఎందుకు కనిపిస్తున్నది మూసుకో మొత్తం తెరుచుకొని దాదా దాదా అంటాంది మీది ఎండు ఉతుకుతే కిందికెళ్ళి ఉచ్చవడాలి మళ్ళా వాద్దవ్వా నీ బాంచను దీని భాష కగ్గిదలుగా దీని భాషతోటి నాకు నరకం కనబడుతుంది తోడుకపోతాన్నా తోలుకపో లేకపోతే మనిషికి రెండు చంపుతాం మళ్ళా చంపే ఏటైతట ఓటే దే ఆర్ బీట్ బీటు బీటు వై ఐ బీట్ దెమ్ ఈ అవ్వ పోదందా కమ్ కమ్ ఐగో టుప్పెడ్ ఏందో టుప్పెడ్ అంటది చూస్తావా అది ఎట్లా అంటాందో నేనట మొత్తం తెరుచుకొని ఉన్నానట దాదా అంటానట దాని మొగన్ని దానికి భాష రాక పిస పిస తీయే ఆటోళ్ళంతా పిస పిస గాని నన్ను ఒట్టిపిచ్చింది ఇది గుండుదాన్ని గుండు ఒడగొట్టనుండే అబ్బా ఏం బిస్కుడు విసికింది పానం పోతాంది అంతా ఈ బాసరాన్ దాని వల్లనే దీన్న ఆగు ఈ ఆట ఆడతా ఏమున్నా మీద పడేస్తారు అది మనల్ని కూడా అంటాంది పోసి అందుకే అద్దే నరిసి రావద్దే అని అంటే నువ్విరవాయ తీట దానివి నడు పోదాం పాపా దోస్త్ మేరా దోస్త్ తూ హీ మేరీ దోస్త్ మల్లక్క ఆ మల్లక్కకే జై ఆ నర్సికే జై అబ్బా ఎందుకు మోతుకుంటానవే నువ్వు
మొత్తుకోకు. నాకు ఇంటికి పోదామంటే ఉచ్చబడతాంది, నీకేమో ఇంటికి పోయే టైం అయిందని అంబా పోదాంపా అని అంటాన్నావు. మా శకుంతలాదేవి నేను ఇప్పుడు ఇంటికి పోతే నన్ను ఏం చేస్తుందో అని నాకు భయమై పాడైతాంది. అరే ఇడ వండరాది అలా ఒక్కరోజు. నాతోటి నువ్వు కూడా వండు. ఆ లవ్వు ఒప్పుకుంటుందో ఒప్పుకోదో. ఒప్పుకోకపోతే బర్రే ఇక నేను నువ్వు గుడ్గయా బర్రే. ఓ బర్రే నా బర్రే నా కర్రె బర్రే, నీ సావు నా సావైతుందో లేకపోతే ఇద్దరం బతుకుతామో. ఇంటికి పోతే అసలైన కతున్నదే బర్రే. అయ్యో నువ్వు సచ్చటోని సావక నన్నెందుకు రవారి సంపుడు. ఏయ్ మొత్తుకోకు, మళ్ళా నోట్లింత గడ్డి గుచ్చుతా. నాకున్న బీపీకి నిన్ను పొట్టు పొట్టు కొడతా మరి. కొట్టు ఏది కొట్టు, ఒక్కసారి తాడిప్పినామంటే మళ్ళా ఉరకాలేగను. బీపీ లేపాకు. ఏడున్నది బీపీ? దీనికి ఇంటికి పోయే టైం అయిందని రావుతలేదు. ఇక వా పోదాం. నీ అవ్వ ఏందే అమ్మా తమ్ముడు ఇంకా ఇంటికి రాకపాయే బర్రెని పట్టుకుని. ఆనికి పిత్తులు పడి అటే ఉన్నట్టున్నాడు. గా పోరిని ప్రేమించిన అని అనబట్టే బిడ్డ చూసినవా ఆ పోరి ఎట్లుంటది, దానికి ఒక్క పని రాదు. ఇక ప్రేమించినాక ఏం చేస్తావే అమ్మ మరి, ఇక ఒప్పుకోరాదు మరి. నువ్వు ఒప్పుకుంటే అది ఇంట్లో పోయి గిసొంటి సంగతి అని చెప్తే ఇక ఆళ్ళిట్టం తర్వాత గాని. గింత అంతలేడు ఈయనకు ప్రేమలు అవసరమా బిడ్డ? అయ్యకు తెలిస్తే నన్ను పొట్టు పొట్టు తిడతాడు. డాడీకి నేను చెప్తే తీయ మెల్లగా. వానిక ఆగు, వానికి తొండలు పడేటట్టు ఎయ్యనా నేను? అదే గాని పాపం ఒప్పుకోయే అమ్మా, వాడు మస్తు భయపడుతుండు. ఇలా మంచిగానే ఉంది కానీ ఏ పని రాకపాయే, నేర్చుకోదా తీయలేవు. ఈ ఊళ్ళో ఉన్నదాన్ని వేసుకుంటే నిన్ను కాంతదా నన్ను కాంతదా బిడ్డ? ఇక మరి కానకుంటే ఏమైతుందే, వాళ్ళిద్దరు మంచిగా బతుకుతే అదే చాలు. నువ్వు వానికి ఇప్పుడు ఏం చెప్పకు, వానికి రేపటి వరకు ఉచ్చ ఓపిస్తావు నేను. సరే సరే ఆ బిడ్డ చాయ్ పెట్టుకొని తాగుదాం. పిల్లగాడు లేచిండో? ఇప్పుడే పడుకోబెట్టినా. ఆ చాయ్ పెడదాం. ఇంటికి వచ్చేదాకా బాగా మొత్తుకున్నావు, ఇప్పుడు మొత్తుకుంటలేవు. ఇంత మంచిగున్నదా అనే నీకు ఇంటికాడా? నాన్నే కట్టెత్తిగా రోజు ఏమనుకుంటానో నువ్వు. నా మీద ఒరుతాడు, ఇంట్లో మీద ఉర్ర సాచన కాదు. అక్కేం చేస్తాందో. అక్కా ఓ అక్క. ఏంద్రా? అమ్మో శకుంతలాదేవి, ఇక నేను పోతాన్నటన్నా అది నన్ను చంపేటట్టే ఉన్నది ఇంట్లోకి అత్తే. అల్ల మీద కుర్ర సాతన అయితలేదా? అమ్మా నువ్వు మొత్తుకోకు, మళ్ళా నాకు వచ్చిన కోపానికి నిన్ను చంపుతా. ఇక దోస్తులు చూసిర్రా మా బర్రె సంగతి, నా సంగతి గిట్లున్నది. ఇక మరి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుంటుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. తర్వాతటి పాటలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.